సిపిఎం కార్యకర్తలు బహిరంగ సభ ఇబ్రాహీంపట్నంలో మీటింగ్ పెట్టారు. విచ్చేసిన పార్టీ కార్యకర్తలు సిపిఎం కార్యకర్తలందరూ విచ్చేసినారు. ఈ మీటింగ్ జరుగుతున్నది ఇబ్రాహీంపట్నంలో. రాజీనామా చేయాలి హోం మంత్రి అమిత్ షా వెంటనే. రాజీనామా చేయాలి హోం మంత్రి అమిత్ షా వెంటనే. రాజీనామా చేయాలి హోం మంత్రి అమిత్ షా వెంటనే. ఖబర్దార్ అంబేద్కర్ గారి పేరుతో వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఖబర్దార్ అంబేద్కర్ గారి పేరుతో వ్యాఖ్యలు చేసిన అమిత్ షా. బర్తరఫ్ చేయాలి అంబేద్కర్ గారి పేరుతో వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను వెంటనే. బర్తరఫ్ చేయాలి అంబేద్కర్ గారి పేరుతో వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను వెంటనే. ఖబర్దార్ అమిత్ షా. జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్. ఒక గంట సేపు ఇబ్రాహీంపట్నంలో ట్రాఫిక్ మొత్తం ఇట్లా ఆపేశారు. ఆపి మీటింగ్ జరపడం వల్ల ట్రాఫిక్ చాలా ఇబ్బంది కూడా జరిగింది. చూడండి మీ ట్రాఫిక్ ఎలా స్టక్ అయిపోయిందో. ఇక్కడ మెయిన్ రోడ్ దగ్గర నడి రోడ్లో మీటింగ్ పెట్టారు. అంబేద్కర్ అని చెప్పనంటే ఈరోజు ఈ సమాజంలో ఉన్నటువంటి మతాలన్నీ కూడా సమానంగా ఉండాలని, కులాలన్నీ దాదాపు 6,486 కులాలు ఉన్నాయి ఈ దేశంలో. ఈ కులాలన్నీ కూడా సమానం కావాలని, అందరికీ విద్య రావాలని, అందరికీ వైద్యం అందుబాటులో ఉండాలని, ఈ దేశ సంపద అంతా కూడా ప్రజలకి అందరికీ పంచబడాలని ఆ రకంగా ఆయన పెద్ద ఎత్తున ఆ రాజ్యాంగంలో పొందుపరిచాడు. ఈ రోజు దళితుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ దేశం కోసం పోరాడినటువంటి మహానుభావులు చాలా మంది ఉన్నారు. ఎవరికి లేనటువంటి కులాన్ని అంబేద్కర్ కి కులాన్ని ఆపాదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ ఆలోచించాలి. ఏదేమైనా మతోన్మాదంతో నిండినటువంటి ఈ దేశానికి హోం మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షాని బర్తరఫ్ చేయాలి. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఈయనని తొలగించడానికి లేకుండా ఆయనకి సపోర్ట్ చేసే పద్ధతిలో ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే మన బర్తరఫ్ చేయడానికి రాష్ట్రపతి పూనుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.
Thank you for all. You are watching my videos. Subscribe and like and share it. My videos. Thank you.